నాకు కూడా నమ్మబుద్ధి కావట్లే. అదే అంటున్నా, ఇప్పుడు ఇవన్నీ ఉండకపోతే హ్యాండ్సమ్ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా ఏదో చేసే ఉంటావు ఆ అమ్మాయిని అనేది నా. సార్ నేను హ్యాండ్సమ్గా ఉంటే నేను చేయడం ఏంటి సార్, వాళ్ళు ఏమన్నా ఉంటే మనం చేసిన ఒక అర్థం ఉంది కానీ అంటే మీ వంక అట్లా ఆకర్షితురాలై. పాయింట్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే నేను ఫస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి, ఎప్పుడైతే ఈ మందు ఇవన్నీ ఉందో దాన్ని ఈ సైకోయిజం ఫస్ట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే తాగేసి గట్టి గట్టిగా అరవడం, బాటిల్ పగల కొట్టేది, ఇట్లాంటి వాళ్ళని ఎవరైనా మీరైనా కూడా ఎవ్వరు కూడా ఛాన్సే లేదా వదిలించుకుందామనే చూస్తారు. సో నేను అప్పటికి చాలా జెంటిల్మెన్గా వ్యవహరించి వాళ్ళ అమ్మ నాన్నకి అప్పగించడానికి ట్రై చేస్తే కూడా నాకు అటువంటి రెస్పాన్స్ వచ్చిందంటే, అంటే అమ్మాయి సైకో అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళ నాన్న వీడియో కూడా ఉంది ఒకటి, పోలీసులు వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్న మా అమ్మాయికి ఒరిస్సా సంబంధం చేసామండి, చేసిన తర్వాత 3 నెలలకి ఇదైపోయిందండి, అప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటుంది, మెంటల్గా బిహేవ్ చేస్తుంటుంది, చేయి కోసేసుకుంటా అనేది మా నిద్ర మాత్రలు మింగేస్తుంటుంది. సేమ్ ఏదైతే నా దగ్గర చేసిందో అది వాళ్ళ నాన్న చెప్పాడు అక్కడ. ఇది అందరి దగ్గర చేస్తుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఇదే మోడస్ ఆఫ్ ఆపరేండి. అంటే నేను చచ్చిపోతా, నేను కోసుకుంటాను, ఫస్ట్ నీ దగ్గర నుంచి సానుభూతి తీసుకొని దాని దగ్గర నుంచి ఏదో ఒకటి నీ దగ్గర నుంచి లాగి నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర నుంచి డబ్బులు పొందడమో లేకపోతే నేను వాడుకోవడము, నీ స్తోమతను బట్టి నీ గ్లామర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అలా అక్కడికి ఇంకా ఆ రోజు కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తున్న టైంలో కూడా లాస్ట్ పేజ్లో ఈఎంఐ ఆల్రెడీ నాకు ఆ పోలీస్ ఆఫీసర్ తెలుసు, నాకు ఈ పోలీస్ ఆఫీసర్ తెలుసు, వాళ్ళందరితో చెప్పి నీ అంత చూపిస్తా ఇది అని చెప్పి ఇక రకరకాల బెదిరింపులు. నేను బయటకు వచ్చేసిన తర్వాత నేను అది కూడా రాసేసా కంప్లైంట్లో, సార్ ఇలా నాకు పోలీస్ ఆఫీసర్స్ తెలుసు అని చెప్పి నన్ను బెదిరిస్తానని చెప్పి రాసి, తర్వాత నాకు ఎందుకో ఒక సెకండ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తూ పోలీసుల మీద రాస్తే వాళ్ళు ఇది చేయరని చెప్పి ఆ ఒక్క పేజ్ మాత్రం పక్కన పెట్టేసి మామూలుగా వేరే రాసి నన్ను కాపాడండి అని చెప్పి రాస్తే ఆ పేజ్ పక్కన పడేసిన పేజ్ మా అమ్మకి దొరికింది. అప్పటిదాకా మా ఇంట్లో తెలియదు ఈ విషయం. నేను తిరిగి పోలీస్ స్టేషన్లో 6 గంటలకు వెళ్ళా, 11 గంటల దాకా కూర్చొని వచ్చా, ఏమీ జరగలే, కూర్చోమన్నారు అంతే, ఇంకేం ఉండదు. అక్కడికి ఎవరైనా లేడీస్ వచ్చారనుకోండి, చెప్పండి అమ్మా, రెస్పెక్ట్ తప్పులేదు, కానీ మగాడంటే అంత కుక్కలాగా చూస్తారు సార్, ఏమి జరగదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న అందరు కూర్చొని ఏం జరిగిందని ఏడుపులు గడవబ్బలు పెట్టి అంటే ఇంకా నేను మొత్తం రేపే చెప్పచ్చు కదా అంటే ఇంకెందుకు మీకు టెన్షన్ పెట్టడం అది అని. ఆ రోజు మా మిస్సెస్తో కూడా అంతా చెప్పేసిన తర్వాత అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. కొంత ధైర్యం అంటే ఎంత ధైర్యం అంటే సార్, ఇప్పుడు నా ఫ్యామిలీ నాతో ఉన్నప్పుడు ఇది ఏమైనా చేసుకుని ఇంకా ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు రా లాగిపెట్టి కొడతాను, అంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే, ఇంతకుముందు మా ఇంటికి 2-3 సార్లు వచ్చింది, ఈ అమ్మాయి తెలిసిన అమ్మాయి వీడు ఏమైనా చేసి ఉంటాడని చెప్పి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా కూడా ఇది ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు నా ఫ్యామిలీ నాతో ఉన్నారు అన్న ధైర్యంతో ఇంకా నాకు సరే అని చెప్పి నేను నెక్స్ట్ రోజు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. మా నాన్న వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళతో వాళ్ళు వెళ్ళి చెప్పించారు. సరే కంప్లైంట్ తీసుకున్నారు మొత్తానికి. అప్పుడు నేను ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉన్నాను, అసలు ఏంటి ఈ పిల్ల కథ మొత్తం తెలుసుకోవడానికి చూసినప్పుడు నాకు వరుస పెట్టి ఇన్ని సో మొదటి మొగుడు ఒరిస్సా, ఆ అబ్బాయి మీద పెళ్లి చేసిన 2019లో పెళ్ళైంది. అమ్మాయికి 20 ఏళ్ల వయసులో పెళ్ళైంది యాక్చువల్గా. పెళ్ళైతే 3 నెలలకే ఆ అమ్మాయికి వామిటింగ్స్ అవుతుంటే వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది. ఈ అమ్మాయి నాకు అజిత్ వాంతులు అది ఇది అని చెప్పి అక్కడి నుంచి బయటపడి ఇంటికి వచ్చేసింది, పుట్టింటికి వచ్చేసింది. అవును, భార్యతో ఉంది కదా, వామిటింగ్స్ అవుతే ఏంటి డౌట్ ఏంటి? ఆయనతో నాకు ఎటువంటి శారీరక సంబంధం లేదు అని జడ్జి గారి ముందు, ఆ జడ్జి గారి పేరు కూడా ఉంది, సరే ఇది 164 అంటారు దీన్ని. ఆ అమ్మాయి రాసిచ్చింది ఏంటంటే, నాకు పలానా నరేష్ అనే వ్యక్తితో వివాహం అయింది, అది కూడా డేట్ మార్చేసింది. ఇక్కడ 498 పెట్టిందేమో 2019, ఇక్కడ జడ్జి ముందు చెప్పిందేమో 2018. ఎందుకంటే నేను మైనర్ అని చెప్పుకోవడానికి ఏమో మరి. ఓకే ఓకే. సో వాళ్ళది ఒరిస్సా రాష్ట్రం. నాకు ఆ అబ్బాయికి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల మేము కలవలేకపోయాం. ఆ నరేష్ అనే వ్యక్తికి నాకు ఎటువంటి శారీరక సంబంధం లేదు, ఇది 164 జడ్జికి రాసిచ్చింది. ఓకే. సో శారీరక సంబంధం లేదు అని ఏమై రాసిచ్చింది. 3 నెలల తర్వాత ఆ అమ్మాయికి వామిటింగ్స్ అయితే వాళ్ళకి ఆయనకు డౌట్ వస్తుంది కదా, బేసికలీ ప్రెగ్నెన్సీ వచ్చింది అని వీళ్ళ డౌట్. ఈ అమ్మాయి ఏమంటుంది, నాకు అర్జిత్ వాంతులు, నాకు ఇక్కడ బాగాలేదు, మీ ఫుడ్ నాకు పడట్లేదు, మీ ఒరిస్సా ఫుడ్ నాకు వాళ్ళ కాదు, ఇక్కడ కారాలు లేవు, ఉప్పు లేవు, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అర్జెంట్ కొనాలని చెప్పి ఇంటికి వచ్చేసింది. కట్ చేస్తే ఇంటి దగ్గర కత్తిపూడి ఒక హాస్పిటల్లో అమ్మాయికి అబార్షన్ జరిగింది. సో తర్వాత మరి అది వాళ్ళకి తెలిసిందో లేకపోతే ఏమైందో మొత్తానికి ఇంకా మొహం చూపించుకోలేరు కదా, ఇంకా ఇంత జరిగిందో. అంటే ఏంటి దీని అర్థం మీరు చెప్పండి?
పెళ్ళయింది 3 నెలలు అయింది, శారీరక సంబంధం లేదు, ఈ అమ్మాయికి అబార్షన్ అయింది అంటే ఏం జరిగింది? పెళ్ళికి ముందే ఎఫైర్స్ ఉంటాయి. ఉండుంటాయి. సో అది ఆ ఊళ్ళో కూడా తెలిసి పెంట అయిపోయి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఆ ఊళ్ళో మొహం చూపించుకునే పరిస్థితి లేదు, అలాగని అత్తారింటికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? రేపు వస్తే నన్ను కొట్టేస్తారో చంపేస్తారు, ఏదో మొత్తానికి అమ్మాయి ఒక ప్లాన్ వేసింది. 498A కేసు పెట్టేసింది. మొత్తం ఆ ఇంటిల్లి పాది మీద 16 మంది మీద కేసు పెట్టింది. వాళ్ళే ఈ అమ్మాయికి అబార్షన్ చేయించారు అని చెప్పి. నిజంగానే అయి ఉండొచ్చేమో. ఒకవేళ నిజంగానే ఆయనే అబార్షన్ చేయించుంటే తప్పే ఉంది. ఇప్పుడు శారీరక సంబంధం లేదు, నువ్వు ఎవరితోనో కడుపు తెచ్చుకున్నప్పుడు ఆ బిడ్డకి నేను ఎందుకు పోషించాలనుకుంటాడు కదా మొగుడు. ఒకవేళ చాలా పెద్ద మనసు ఉండి అలాంటి అమ్మాయినైనా సరే ఏలుకుందాం అనుకున్నవాడు అయి ఉంటే ఏం చేస్తాడు? అబార్షన్ చేయించి తర్వాత అయినా సరే శుద్ధంగా కాపురం చేసుకుందాం అనుకుంటాడు. ఆ రకంగా అబార్షన్ చేయించింది కూడా జస్టిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ జరిగిందే అది కాదని అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు. బట్ ఆ అమ్మాయి రాతల ప్రకారం చెప్పినా కూడా వాళ్ళ ఆయనే అబార్షన్ చేయించాడు. అందుకే ఆ అబ్బాయి మీద 498A కేసు పెట్టాడు. దాంతోపాటు ఏదో కట్నం డిమాండ్ చేశాడు, అవి పెట్టింది. బేసికలీ ఏ సెక్షన్లు ఎక్కడెక్కడ పడతాయో, అబార్షన్ చేయించాడంటే ఏదో 319 ఏదో పడుతుంది సెక్షన్లు, ఏ సెక్షన్లు ఎక్కడెక్కడ పడతాయి అన్నీ చూసుకొని పెట్టింది. ఈ అమ్మాయి రాసింది 498 పెట్టినప్పుడు రాసింది ఏంటంటే, నా భర్త నన్ను 6 రోజులు బాగానే చూసుకున్నాడు, తర్వాత నన్ను మానసికంగా శారీరకంగా తరచు వేధిస్తూ ఇచ్చిన కట్నం సరిపోలేదని పుట్టింటికి వెళ్ళి ఇంకా తీసుకురమ్మని, ఇంకా 10 లక్షలు తీసుకురమ్మని, పుట్టింటికి వెళ్ళిపోని చెప్పాడు. ఇలా అంతా రాసింది. తర్వాత లాస్ట్న ఏది వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఏదో తేదీ సరిగ్గా కనబడ 3 నెలల గర్భిణి అయిన నన్ను ప్రాణహాని ఉందని తెలిసి డాక్టర్లు చెప్తున్నా కూడా అబార్షన్ చేయకూడదని చెప్పినా కూడా నన్ను అబార్షన్ చేయించాడు. 19/3/2020 మార్చి 19, 2020లో ఉద్దేశపూర్వకంగా నాకు అబార్షన్ చేయించారు. కత్తిపూడిలో సో హాస్పిటల్ అని చెప్పి ఆ హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టింది. సో శారీరక సంబంధం లేకుండా ఇంకొకరితో కూడా తెచ్చుకొని భర్త ఆ అమ్మాయి మీద కూడా ఒక కంప్లైంట్ లాగా రాసి అతని 16 మంది ఫ్యామిలీ మొత్తం మీద 498 అంటే మీకు ఐడియా ఉంటుంది. దాని మీద ఇప్పటికీ మనకు కొన్ని జడ్జిమెంట్లు దీన్ని రాంగ్ యూజ్ చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇది కూడా ఉంది. సో 16 మంది మీద పెట్టింది కేసు. పెట్టి 40 లక్షలు ఇస్తావా చస్తావా అంతే. కానీ నేను మన పోలీసులు ఇవేమీ తెలియకుండా చక్కగా నమ్మేసి ఈఎంఐ మాటని ఒరిస్సాకి అంటే మన ఆంధ్ర పోలీసు ఒరిస్సాకి వెళ్ళి చేయలేరు కదా, దానికి ఒక స్పెషల్ పాస్పోర్ట్ ఉంటుంది. మన ఎస్ఐ గారు ఇంటర్ స్టేట్ పాస్పోర్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళందరికీ రిమైండ్ చేసి తర్వాత మరి ఎన్నాళ్ళు పాపం జైల్లో ఉన్నారో తెలియదు, తర్వాత పాపం బెయిల్ మీద బయటకు వచ్చారు వాళ్ళు. ఇంక ఈ కేసులు అంటే తలనొప్పి కదా, వదిలించుకుందాం అని చెప్పి అనుకుంటే ఇంకా 40 లక్షలు డిమాండ్. ఇది అయిపోయింది. ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఈ అబ్బాయిని రెండో వాడిని. సో వీడి దగ్గర ఏం చెప్పిందంటే, నాకు మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేశారు, ఈ పెళ్లి చెల్లదు, నాకు వాడికి ఏ రకమైన సంబంధం లేదు, నువ్వే నా మొదటి మొగుడు, నేను ఉత్తమరాలని అని చెప్పి వాడితో కొన్నాళ్ళు కాపురం చేసి తర్వాత వాడి మీద రేప్ కేసు పెట్టి పాపం వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పెట్టింది. మళ్ళీ ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ మీద కూడా పెడుతుంది ఈఎంఐ, ఒక్కరి మీద కాదు. ఇదంతా జరగడానికి గల కారణం నా అత్తమామలు కావున వాళ్ళని శిక్షించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నా భర్తను నన్ను కలిపి నా కాపురం నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తుందంట. ఏది 3 ఉండగానే ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇంత ధైర్యంగా మళ్ళీ నా భర్తని కలపమని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఎలా సార్? చేసుకున్నదే తప్పుడు పెళ్ళి, ఆ భర్తని ఈమెకి కల్పించాలంటే మరి వాడేమైపోవాలి? వాడి మీద పెట్టిన 498A ఏమైపోవాలి?